ఇతరుల మీద విషపు చూపు పెంచుకుంటే, ఇతరులు నాశనం అయిపోవాలని కోరుకుంటే, ఇతరులు ఎలాగైనా ఈ భూమి మీద ఉండకూడదు, వీళ్ళు నాశనం అయిపోవాలి, ఈ కుటుంబం నాశనం అయిపోవాలి, వీడు నాశనం అయిపోవాలి, వీడు నాశనం అయిపోవాలి ఎప్పుడైతే కోరుకుంటామో పరిస్థితులన్నీ ఒక్కసారి మన మీద పడి ఏమవుతామంటే మనకు తెలియకుండానే చావుకు అనుమతించేసి నేను చచ్చిపోవడమే మంచిది అన్న స్థితికి వచ్చేస్తాం. మనకై మనం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అందుకే దయచేసి ఎవరి మీద విషపు చూపు పెంచుకోకండి, ఎవరి మీద అసహ్యపడకండి, ఎవరిని కోపంతో చూడకండి. ఎందుకు? మనం ఎప్పుడైతే విషపు చూపు చూస్తామో ఇంకా బలంగా దురాత్మ మన మీదకి వచ్చేస్తుంది కదా. ఎందుకండి ఈ విషపు చూపు చూడటం, ఒకరిని ద్వేషించడం, ఆ కుటుంబం మంచిది కాదు, ఆ వ్యక్తి మంచిది కాదు, ఆవిడ మంచిది కాదు, వాడు మంచిది, ఎందుకండి ఇవన్నీ? క్రైస్తవులకు అవసరం మనకి ఇవన్నీ? వద్దు, ఇవన్నీ వద్దు. ప్రేమిద్దాం, అందరిని ప్రేమిద్దాం.